వ్యూవర్స్, మన చేతన మీడియాలో ఈ టైప్ ఆఫ్ వీడియోస్ మనం ఇవ్వాలి ఇంతకుముందు, కానీ ఇప్పుడు చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఇది అందుకే ఇస్తూ ఉన్నా. కలకత్తాలో ఒక మెడికల్ స్టూడెంట్ని, కోర్స్ ట్రైనీ డాక్టర్ అంటూ అనుకోవచ్చు, ఎంబీబీఎస్ అయిపోయింది, దెన్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటూ ఎండి కోర్స్ చేస్తుంది. సెకండ్ ఇయర్ స్టూడెంట్. మొన్న 9వ తారీఖు తెల్లవారుజామున అత్యంత ఘోరంగా చంపారు. దీనికి సంబంధించి యావత్తు దేశం బగ్గుమంటోందా అంటే, ఒక్క మెడికల్ స్టూడెంట్లు డాక్టర్లే నినాదాలు చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు, బాధను వ్యక్తం చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా మాకేం పట్టలేదు అన్నట్టుగా ఉన్నారు. ఎక్కడో ఎవరో చనిపోయారంటేనే, వారిని ఎవరైనా చంపారంటేనే నానా హడావుడి చేసే సొసైటీ మాది. కానీ ఇక్కడ ప్రాణం పోసే డాక్టర్ అమ్మని చంపారు అంటే పట్టి పట్టినట్టుగా ఉన్నారు. ఇంత ఘోరం ఏంటి అసలు? కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం రెస్పాండ్ అయింది. ఏ రకంగా? డైరెక్ట్గా నేను అనను కానీ ఇండైరెక్ట్గా. అక్కడ అమ్మాయి చనిపోవడానికి కారణం ఏంటి అన్నప్పుడు, మెయిన్ ఆ అమ్మాయికి సంబంధించి 36 అవర్స్ డ్యూటీ. అక్కడ సీసీటీవీలు సరిగా లేవు. అండ్ ఒక డాక్టర్కి సంబంధించి రెస్ట్ తీసుకోవడానికి సరైన రూమ్స్ లేవు, ఫెసిలిటీస్ లేవు. అండ్ పరిశుభ్రత పరంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ సెమినార్ హాల్ తప్ప రిమైనింగ్ ఎక్కడ ఆ రకంగా లేదు, శుభ్రంగా లేవు. ఆమెని ఎవరు చంపారు ఏంటి అన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బట్ ప్రజెంట్ అయితే సంజయ్ అని ఒకటి తీసుకున్నారు అదుపులోకి. వాడు చెప్తున్నది ఏంటి? ఎర్లీ మార్నింగ్ 3 to 5 మధ్య వాడు ఆమెని అత్యాచారం చేసి చంపాడని. లేదు, ముందే చంపిన తర్వాత వీడికి అప్పచెప్పి వీడు అప్పుడు వెళ్ళి అత్యాచారం చేయడం చెప్పేసి అదొక వర్షం. సో మొత్తంగా ఎర్లీ మార్నింగ్ జరిగింది. ఎవడు వీడు అంటే, వాడు అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఉంటే అందులో వాలంటీర్గా చేస్తున్నవాడు. వాడు ఆసుపత్రిలో ఉన్నటువంటి స్టాఫ్తో రకరకాల సంబంధాలు, ఎలా కావాలంటే అలా ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. చివరికి వాడు అంత ఘోరాన్ని తెగబడ్డాడంటే అదే ఆసుపత్రిలో వాళ్ళు సపోర్ట్ లేకుండా చేయగలుగుతాడా? లేదు. అండ్ వాడు అరెస్ట్ అయిన తర్వాత కూడా నన్ను చంపుతారా, చంపేయండి, ఉరి తీస్తారా, తీసేయండి, నాకు నచ్చేలా చేసి అని చెప్పేసి అన్నాడు. వాడికి 4 భార్యలు, ముందు 3 భార్యలు విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇది పెద్ద సైకోగాడని. 4వ భార్య క్యాన్సర్తో చనిపోయారు. వాడు బీహార్, ఈ పశ్చిమ బెంగాల్కి వచ్చిన తర్వాత ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్ ఉంటుంది కదా, అందులో వాలంటీర్గా చేస్తున్నాడు. ఆ తర్వాత పోలీస్ సంక్షేమ విభాగానికి తరలించున్నాడు. ఇప్పుడు వచ్చేసి ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ దగ్గర అవుట్ పోస్ట్లో వాలంటీర్గా చేస్తూ ఉన్నాడు. బట్ వాడు కలకత్తా పోలీస్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ తిరుగుతూ ఉంటాడు. ఈ ఆసుపత్రికి వచ్చే వారికి సంబంధించి వాడు హెల్ప్ చేస్తున్నట్టు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఆడవాళ్ళని హెరాస్ చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ అలా కేసు పడింది వాడి మీద. ఆయన సరే తీలా మరలా అదే పోలీస్ విభాగంలో ఉంచారు. ఇదే ఆసుపత్రిలో ఒక లేడీ డాక్టర్తో వాడు మిస్బిహేవ్ చేస్తే ఆమె కేసు పెట్టింది. ఆయన సరే తీలా మరలా వచ్చే పేషెంట్లకి బెడ్స్ చూపిస్తా అంటూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. వీడికి మరలా ఆసుపత్రి ఉన్నటువంటి హెచ్ఓడీలతో వాళ్ళతో సత్సంబంధం. ఇదంతా చూసుకునే వాడు ఈ రకంగా చేశాడు. అండ్ వీడితో ఉన్నటువంటి బ్యాచ్ అంతా కలిపి ఇదంతా చేశారు. ఇది సిబిఐ వాళ్ళకి వెళ్ళింది, వాళ్ళు విచారణ చేస్తున్నారు. నిజాలు బయటకు వస్తాయి. ఇందులో మెయిన్ ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఎవడైతే ఉన్నాడు నిన్నటి వరకు, సందీప్ కుమార్ ఘోష్, వాడు. ఇక ఈ కేసు సంబంధించి ఆల్రెడీ మీరు చాలా చూసుంటారు. ఏపీకి సంబంధించి లింక్ అన్నప్పుడు ఇంతవరకు సరిపోతుంది. ఇక ఇప్పుడు ఏపీకి సంబంధించిన లింక్ ఏంటంటే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆయన బీజేపీ అని బట్ కూటమి గవర్నమెంట్లో ఉన్నారు. నో డౌట్ చాలా జెన్యున్ పర్సన్. అతను ఏమన్నాడంటే, ఎక్కడైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ అసలు ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, మినిమం వాళ్ళకి కల్పించాల్సినవి అక్కడ ఉన్నాయా లేవా చెక్ చేసి ఆగా మేఘాల మీద వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిద్దాం. డాక్టర్లకు సంబంధించి కావచ్చు, ఇంటర్న్షిప్ చేసే వాళ్ళు కావచ్చు, రెసిడెంట్ డాక్టర్కి సంబంధించి కావచ్చు, స్టూడెంట్స్కి సంబంధించి కావచ్చు, వారికి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేద్దాం. బయట వాళ్ళు పొలిటీషియన్స్ వీళ్ళు వచ్చి ఆసుపత్రులు ఏలు పెడతాం, మాకు నచ్చింది చేస్తాం అంటే అయ్యేది కాదు. గేటు బయటే వాళ్ళు ఎవరైతే పేషెంట్స్ వచ్చినారో వాళ్ళకి డాక్టర్స్ మధ్య సత్సంబంధాలు ఉండే విధంగా అక్కడ మొత్తం కూడా ఆ రకంగా మెయింటైన్ చేద్దామని చెప్పారు. మెయిన్గా అవిలే ఇవిలే అంటున్నారు. వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందంటున్నారు కదా. ఇప్పుడు ఉందా? ఎప్పటి నుంచో ఉందా? అవునా? ఇప్పుడు మారుద్దాం. ఎలా? వన్ బై వన్ ఇలా చెప్పుకుంటూ పోతే మీరు నమ్ముతారో లేదో, ఆంధ్రప్రదేశ్లో భారతదేశ వ్యాప్తంగా ఎలాగ వచ్చింది, బట్ ఆంధ్రప్రదేశ్ నేను చెప్తున్నా, ప్రక్షాళన చేస్తున్నారని. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ఆసుపత్రుల్లో, పెద్ద ఆసుపత్రుల్లో కూడా మార్చురీ లేవు తెలుసా మీకు? ఈవెన్ కొన్ని చోట్ల పోస్ట్ మార్టం చేయడానికి సరైన ఫెసిలిటీస్ కూడా ఉండవు. సో ఇమీడియట్గా మార్చురీస్ ఉండేలాగా చేయండి. అండ్ కొంచెం అంబులెన్సులు పెట్టండి. డ్రాగింగ్ అన్నది అసలు ఎక్కడ కనపడకూడదు, వినపడకూడదు. ఆ రకంగా చర్యలు తీసుకోండి. ప్రొఫెసర్స్ అయినా, ప్రిన్సిపాల్ అయినా, డీన్ అయినా, సూపరింటెండెంట్, హెచ్ఓడి అయినా, ఎవరైనా సరే పిల్లలని, స్టూడెంట్స్ని మీ ఇంట్లో వారిలో చూడండి. మిస్బిహేవ్ వద్దు, హెరాస్ చేయడం అన్నది వద్దు, డిటైన్ చేస్తానని చెప్పేసి భయపెడతాలు చేయొద్దు. సౌకర్యాలు ఎంతవరకు మనం ఇప్పుడున్నటువంటి ఫండ్స్తో చేయగలుగుతామో చేద్దాం. మరీ ముఖ్యంగా డాక్టర్స్కి వారికంటూ సెపరేట్ టాయిలెట్స్, సెపరేట్ వాష్రూమ్స్
అండ్ సపరేట్గా వెయిటింగ్ హాల్స్ ఖచ్చితంగా వాళ్ళకు ఉండాల్సిందే. అండ్ అడ్డదిడ్డంగా డ్యూటీ లేటాలు, ఎక్కువసేపు వచ్చేసి అక్కడే ఉండమని చెప్పటాలు ఇలా వద్దు. పని దినాలు కానీ, ఎంత ఎమర్జెన్సీ అయినప్పుడు కానీ, ఎవరికైనా ఒక మనిషికంటూ నిద్ర, తిండి, రెస్ట్ ఇవి ఇంపార్టెంట్. ఆ రకంగా ఉండాలి. సో అలా అడుగులు వేయబోతున్నారు ఇప్పుడు ఏపీలో. ఆల్రెడీ ఆరోగ్యశ్రీకి సంబంధించి నిన్న మొన్న గట్టి పుకార్లు వినపడి నాకు తెలిసి ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయారు. అక్కడేంటి, గతంలో జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పప్పు బెల్లాలాగా బట్టలు నొక్కుతూ డబ్బులు ఇచ్చని చెప్పి బిల్డప్ ఇచ్చి ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఆసుపత్రులు, నెట్వర్క్ ఆసుపత్రికి డబ్బులు చెల్లించకుండా ఏకంగా 100 కోట్లు 1000 కోట్లు బకాయి పెట్టాడు. అది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వానికి చుట్టుకుంది. ఏ రకంగా ఇమీడియట్గా చెల్లించాలన్నట్టు. దాన్ని వీళ్ళు ఏం చేశారు, ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఎవరైతే ఉన్నారో, ఐ థింక్ డాక్టర్ లక్ష్మినో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఎవరు ఉండే, ఆమె ఏమన్నారు, ఇప్పుడు కూడా అంత అమౌంట్ అడ్జస్ట్ చేయడం కష్టం అని చెప్పేసి 200 కోట్ల మనీ ఇచ్చి ఇంకో 300 కోట్లు ఈ వీకెండ్ లోపు సర్దుబాటు చేస్తామని చెప్పున్నారు. ఈ లోపే ఆ సాక్షి వాళ్ళు ఇక రాసుకుంటా పోయి ఉన్నారు, ఆరోగ్యశ్రీ ఎత్తేస్తున్నారని. ఆమె షర్మిల కూడా అదే అయ్యింది. ఆయుష్మాన్ భవ పెడదామని చెప్పేసి, అదే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే కదని ఈ ఆరోగ్యశ్రీ ఎత్తడానికి చూస్తున్నారని చెప్పేసి అలా ఎవరైనా చెప్పారు, టీడీపీ లేదుగా. అంటే ఇక్కడ ఏమంటానంటే, నేను అడుగడుగునా కూడా రాజకీయంగా లబ్ధి పొందుదామని చూసే ప్రతిపక్షం కానీ అధికార పక్షం ఉన్నంతకాలం ఈ దేశాన్ని ఎవడో మార్చలేడు. కానీ సత్యకుమార్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అధికారం ఉంది అంటే మనం ఒక పదవిలో ఉన్నామంటే దానికి వన్నీ తీసుకురావాలి అంటే ప్రజలకు మేలు చేయాలి. సో ఆ రకంగా అడుగులు వేద్దామయ్యా అంటున్నాడు. ఇన్నాళ్ళు ఓకే, అవి లేవు ఇవి లేవు, ఇప్పుడు పెడదాం, ఏమేం కావాలి, ఏమేమి ఎక్కడెక్కడ ఉండాలి సెట్ చేద్దాం అని అంటున్నాడు. ఈవెన్ చంద్రబాబు నాయుడు సైతం ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, ఆయన మనం పద్ధతిగా ఉండాలి, మిగతా వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలి అంటాడు. ఆ రకంగా ఈ కలకత్తా ఇన్సిడెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే ప్రభుత్వ వైద్య కళాశాల చదువుతున్న పిల్లలు ఉన్నారో, మరీ ముఖ్యంగా లేడీస్కి చిన్న ఇబ్బంది కూడా లేకుండా ఉండే విధంగా అడుగులు వేయబోతారని నాకైతే తెలుస్తూ ఉంది. ఇది వరకు శుభ పరిణామం. ఇక కలకత్తాలో చనిపోయి ఉండే డాక్టర్కి సంబంధించి ఆమె ఆత్మకు శాంతి చేకూరే విధంగా ఎంత వీలైతే అంత త్వరగా ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పు చేసి మొత్తం బయటికి లాగి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని కోరుకుంటూ